బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం మంగళవారం మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఏపీఎస్డీఎంఏ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా నదులు, వాగుల సమీపంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతర్జాతీయ విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, మౌలిక వస్తువుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైటెక్స్లో నిర్వహించిన క్రెడాయ్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్లో విమానాశ్రయం రాబోతోంది. ఆదిలాబాద్లోని డిఫెన్స్ ఎయిర్పోర్ట్ను ప్రజా ఎయిర్పోర్ట్గా మారుస్తున్నామన్నారు. హైదరాబాద్, విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ముందుకెళ్తా ఉన్నారు. వరంగల్ కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది. నేను చెప్పినట్టు ఆదిలాబాద్ లో కూడా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ యొక్క ఎయిర్పోర్ట్ కూడా కమర్షియల్ ఎయిర్పోర్ట్ గా మరి డెవలప్మెంట్ చేయడం కోసం ఎస్టీస్ గా డిఫెన్స్ మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్ కు ట్రాన్స్ఫర్ చేయడం కోసం సిద్ధంగా ఉంది. ఆ రకంగా హైదరాబాద్ లో కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను చాలా ఈ యొక్క ట్రిపుల్ ఆర్ రోడ్ ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను ఈ రోడ్డు కోసం. అనేక సార్లు ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు చేశాను. కానీ అప్పుడే ల్యాండ్ అక్విజిషన్లో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ జరగాల్సింది. త్వరలోనే ఆ యొక్క ట్రిపుల్ ఆర్ రోడ్డు క్యాబినెట్కి వెళ్ళినట్టయితే క్యాబినెట్లో అప్రూవల్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ట్రిపుల్ ఆర్ కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటే మన యొక్క రీజనల్ రింగ్ లైన్లు కూడా మరి సుమారు 25,000 కోట్ల రూపాయలతోటి. నిర్మల్ జిల్లా బుద్వార్పేటలోని అంజన్న బంగారు దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. దొంగల షాపు వెనుక గోడను రంధ్రం చేసి లోపలికి ప్రవేశించి 10 కిలోల వెండి, 25 గ్రాముల బంగారం, 70,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. షాప్ యజమాని వచ్చి చూసేసరికి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గమనించి అనుమానంతో లోపలికి వెళ్లగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డీవీఆర్ను కూడా ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. పట్టణ నడిబొడ్డున భారీ దొంగతనం జరగడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. నేను నైట్ 5:30 చూసిన సీసీ ఫుటేజ్ పనిచేస్తాను. స్నానం చేసి పొద్దున వచ్చిన ఇంకా డాక్యుమెంట్ ఉన్నాయి. ఇంటికి పోయినా లాక్ వల్ల అవుతుంది గోదాము. అలాగే కుక్క వేసి లోపల పోయాం. ఒక 10 కిలోల వెండి, 25 గ్రాముల బంగారం, 70,000 రూపాయలు నేను పొద్దున తీసుకున్నాను. అన్న 70,000 వెళ్ళిపోయాను. 70,000 రూపాయలు పోయినాయి. లాకర్ లేదు, లాకర్ నేను నైట్ 5:30 చూసిన సీసీ ఫుటేజ్ పనిచేస్తాను. స్నానం చేసి పొద్దున వచ్చిన